బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అనారోగ్యం కారణంగానే చనిపోయినట్టుగా తెలుస్తోంది. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించారు ఆయన. బాలీవుడ్ హీమ్యాన్ గా ధర్మేంద్రకు గుర్తింపు ఉంది. అయితే షోలే బ్లాక్ బస్టర్ తో ధర్మేంద్రకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే సినిమాతో తెరంగేట్రం చేశారు ధర్మేంద్ర. 300కు పైగా సినిమాల్లో నటించారు ఆయన. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 2004లో రాజస్థాన్ బికనీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన. 2012లో ధర్మేంద్రకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు ధర్మేంద్ర. ఇప్పుడు ఆయన మృతితో సినీ పరిశ్రమ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర లైన్లో ఉన్నారు. ఎస్ రవీంద్ర, ఇప్పుడు ధర్మేంద్ర మృతితోటి ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గత కొంతకాలంగా ఏ విధంగా ఉండేది? ఈరోజు బాలీవుడ్ కే కాదు, యావత్ సినీ పరిశ్రమకే ఒక చీకటి రోజు అని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో గత 50 ఏళ్లకు పైగా ఎనలేని సేవలు అందించి ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ఈరోజు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. అనారోగ్యాన్ని విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్రకు వైద్యులు శతవిధాల చికిత్స అందించి ఆయన కొద్ది వరకు కోలుకునేలా చేశారు. ఇంటికి ఆయన డిశ్చార్జ్ అవ్వడం, దానికి సంబంధించిన వీడియోలు సన్నీ డియోల్ వాళ్ళ అబ్బాయిలు సన్నీ డియోల్ బాబీ డియోల్ పంచుకోవడం అనేది మనం చూసాం. కానీ ఇది జరగడానికంటే ముందే ధర్మేంద్ర చనిపోయారని వార్తలు రావడం, అది నేషనల్ మీడియాలోనూ ప్రచారం కావడంతో అభిమానులు దాన్ని నిజం అనుకున్నారు. తర్వాత దానికి ముగింపు పలికారు. కాకపోతే ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యాధి ఏదైతే ఉందో తిరగబడ్డంతో ధర్మేంద్రను చివరి శ్వాస తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన మళ్ళీ అనారోగ్యానికి గురయ్యింది, పరిస్థితి విషమంగా మారింది. ఇదంతా కూడా కుటుంబ సభ్యులు గుట్టుగా ఉంచారు. ఈ రోజు ఉదయం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు ఆ శ్మశాన వాటిక ఏదైతే ఉందో దానికి బయలుదేరే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కరణ్ జోహార్, నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ తన ఇన్స్టా అకౌంట్ లో ధర్మేంద్ర కాలం చేశారని చెప్పాకే ఈ వార్త నిర్ధారణ అయింది. ఎస్, అయితే ఇప్పుడు మనం ఆయన సినిమాల గురించి చూసుకుంటే షోలే బ్లాక్ బస్టర్ తోటి ధర్మేంద్ర స్టార్డమ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఈ స్టార్డమ్ ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది? 1961లో ఆ ధర్మేంద్ర మనకు పరిశ్రమకు వచ్చారు. అంటే ఆయన తెరంగేట్రం జరిగింది 1960లో. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ ఏదైతే న్యూ టాలెంట్ హంట్ అనే ఒక ఈవెంట్ కండక్ట్ చేసిందో దానికి ఎంపిక అయిన తర్వాత ధర్మేంద్ర తన నటుడిగా తాను ఎదగగలను అనే నమ్మకంతో పంజాబ్ నుంచి ముంబై వచ్చేశారు. సో అర్జున్ హింగోరోని దర్శకత్వం వహించిన దిల్ బీ తేరా హమ్ బీ తేరా అనేది ఆయన మొదటి చిత్రం. 1961లో బాయ్ ఫ్రెండ్ సినిమాలో సెకండ్ హీరోగా నటించడంతో ఆయన గుర్తింపు వచ్చింది. 1960 నుంచి 67 దాకా ధర్మేంద్ర చాలా సినిమాల్లో నటించారు. సూరత్ ఔర్ సీరత్, దిల్ నే ఫిర్ యాద్ కియా, దుల్హన్ ఏక్ రాత్ కి, అన్సద్, పూజా కే ఫూల్, కాజల్, పూర్ణిమ ఇవన్నీ కూడా ధర్మేంద్రకు ఒక రొమాంటిక్ ఇమేజ్ తీసుకొచ్చాయి. సో రాజేష్ ఖన్నా తర్వాత ఒక రొమాంటిక్ ఇమేజ్ ఎక్కువగా ఆస్వాదించింది ధర్మేంద్రనే చెప్పాలి. సో 1971లో ఆయన నటించిన మేరా గోయన్ మేరా దేశ్ మొదటిసారి ఆయనకు ఒక యాక్షన్ ఇమేజ్ తీసుకొచ్చింది. అంటే అప్పటిదాకా ఒక ప్రేమికుడిగా, ఒక భర్తగా, ఒక ప్రియుడిగా మాత్రమే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు మేరా గోయన్ మేరా దేశ్ అనేది ఈయనలో కమర్షియల్ హీరో ఉన్నాడనేది కూడా ప్రపంచానికి చాటింది. సో అక్కడి నుంచి ఆయన కెరీర్ ఇంకో మలుపు తీసుకుంది. 1975లో షోలే ఏదైతే పాత్ బ్రేకింగ్ మూవీగా మనం చెప్పుకుంటామో దాంట్లో వీరు క్యారెక్టర్ అనేది ధర్మేంద్ర యొక్క ప్రస్థానాన్ని గొప్ప మలుపు తిప్పింది. అక్కడి నుంచి ఆయనకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు రావడం మొదలయ్యాయి. సో 76 నుంచి 84 వరకు చూసుకుంటే ధరమ్వీర్, చరస్, ఆజాద్, గజబ్, రాజ్పుత్, భగవత్, జానీ దోస్త్, ధరమ్ ఔర్ కానూన్, మై ఇంతకాం లూంగా ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన యాక్షన్ ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. సో ఈ ప్రయాణంలో ఆయన రొమాంటిక్ పాత్రలు చేయడం అనేది తగ్గించుకున్నారు 75 షోలే తర్వాత. 84 వరకు ధర్మేంద్ర పీక్స్ చూడడం అనేది జరిగింది. సో 85 తర్వాత మనకు 89 తీసుకుంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళందరూ
ప్రవేశించిన తర్వాత ధర్మేంద్ర ప్రభావం కొంచెం తగ్గిందనే చెప్పాలి. అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ కొత్త రక్తం వల్ల ఇబ్బందులు పడి కెరీర్ లో వెనకపడ్డారు. అక్కడి నుంచి ధర్మేంద్ర కొత్త ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం, సపోర్టింగ్ రోల్స్ లో కనిపించడం అనేవి ఈయన చేసుకుంటూ వచ్చారు. ఎస్, అయితే ఆయన దాదాపుగా 300కు పైగా సినిమాలు నటించారు. ఆయన ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక లెజెండ్ ని కోల్పోవడం మీద బాలీవుడ్ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తూ ఉంది? ఇది ఒక లోటు అని చెప్పొచ్చా బాలీవుడ్ కి? బాలీవుడ్ కి చాలా తీరని లోటు ఇది. ఎందుకంటే ధర్మేంద్ర గారు ఎప్పుడూ రిటైర్మెంట్ తీసుకోలేదు, ఎప్పుడు నటన ఆపేయాలని అనుకోలేదు. ఆయన ఇద్దరు అబ్బాయిలు బాబీ డియోల్, తర్వాత మనకు సన్నీ డియోల్ ఇద్దరు గొప్ప స్థాయికి చేరుకున్నా కూడా తాను సెట్స్ కి దూరంగా ఉండాలని ఏనాడు కోరుకోలేదు. అనారోగ్యంతో ఉన్నా సరే మొన్న ఏడాది ఆ కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన రాఖీ రాణి కా ప్రేమ్ కహానీలో కూడా ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అందులో మనం షబానా ఆజ్మీ మాజీ ప్రియుడిగా ఈయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. సో అంటే ఒక 60 సంవత్సరాల పాటు ఆయన నటిస్తూనే ఉన్నారు, నటించాలని కోరుకుంటూనే ఉన్నారు. అలా చూసుకుంటే ఎంతో మందితో గొప్ప సాన్నిధ్యం ఆయనకు ఏర్పడింది. అంటే తన పోస్టార్స్ అయిన జితేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి మొన్నటి రణ్బీర్ సింగ్, ఇది మన అలియా భట్ లాంటి వాళ్ళతో కూడా ఆయన ఎంతో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన కోల్పోవడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తీరని లోటు. వాళ్ళు వీళ్ళు అని కాదు, జనరేషన్ తో సంబంధం లేకుండా ఆయన కోల్పోవడాన్ని అందరూ ఒక కుటుంబ సభ్యుడు దూరమైనట్టుగానే భావిస్తున్నారు. ఎస్, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి. ఆయన ఎప్పుడు ఏ విధంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు? ఆయన చేసిన ఆయన ఎంపీగా చేసిన ముఖ్యమైన పనులేంటి? ఆయన భారతీయ జనతా పార్టీగా ఒక పర్యాయం ఆయన ఎంపీగా సేవలు అందించారు. అది కూడా బికనీర్ నియోజకవర్గంలో ఎంపీగా ఎంపికయ్యి బలవంతంగా అంటే తక్కువ కాలంలోనే ఆ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చాలానే ఉన్నాయి. కాకపోతే రాజకీయ ప్రస్థానాన్ని ఆయన తర్వాత వివిధ కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. అది ఆరోగ్యం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు. ఎందుకంటే పార్టీ తరఫున ఆయనకు అభ్యర్థన ఉన్నప్పటికీ కూడా ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండాలని అయితే కోరుకోలేదు, త్వరగానే విరమించుకున్నారు. ఎస్, అయితే ధర్మేంద్రని చూసి ఈ తరం యువత నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటి? ధర్మేంద్ర నుంచి ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఒక ప్యాషన్. అంటే వయసు ఎంత అవుతుందనే చూసుకోకుండా సినిమాలు ఎక్కువగా చేయాలి, ఎక్కువగా నటించాలి, ఎక్కువగా మనం ఏంటో రుజువు చేసుకోవాలి అనే తపన మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి హీరోలు ఏడాదికి ఒకటి, 2 ఏళ్లకు ఒక సినిమా చేయడానికే ఆపసోపాలు పడుతున్నారు. అలాంటిది 300 పైగా సినిమాల్లో నటించి వివిధ జానర్లు చేసి హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్నిట్లో విలన్ గా, ఇలా చాలా రకాలుగా ఆయన రుజువు చేసుకున్నారు. సో ఇప్పటి తరం హీరోలు చూడాల్సింది ఏంటంటే ధర్మేంద్ర లాగా మనం వేగంగా ఎలా సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలి, సో మనల్ని మనం రుజువు చేసుకోవాలంటే ఎలాంటి దర్శకులతో పనిచేయాలనేది ఆయన నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇదే ఒక బాలీవుడ్ పరిశ్రమకే తీరని లోటుగా చెప్పొచ్చు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించారు ధర్మేంద్ర. బాలీవుడ్ హీ మ్యాన్ గా కూడా గుర్తింపు పొందారు. షోలే బ్లాక్ బస్టర్ తో ధర్మేంద్రకు స్టార్డమ్ వచ్చింది. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆయన 300కు పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు.